ప్రజాపాలన దరఖాస్తులపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామంటున్నారు ఉత్తమ్. రేషన్ కార్డుల జారీపై ప్రజల్లో ఆందోళన అవసరం లేదు అంటున్నారు. గ్రామ సభలు ముగిసినా కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అందేలా చూస్తామంటున్నారు. రేషన్ కార్డుల ప్రక్రియ ముగిశాక సన్న బియ్యం ఇస్తామంటున్నారు ఉత్తమ్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామంటున్నారు. లక్షల మందికి మేమేం చేస్తున్నాం? మేము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరంలోనే ఇప్పుడు మేము ఈ రాష్ట్రంలో ఈ ఉచిత బియ్యం పథకం కింద రేషన్ కార్డు కింద మరో 40 లక్షల మందికి మేలు చేకూరే విధంగా మేము ముందుకు పోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. నేను రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా కూడా మీకు నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు వచ్చిన తర్వాత మేము ఇప్పటిలాగా దొడ్డు బియ్యము మరి కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోం. మేము మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాం చెప్పి మనం చేస్తున్నాం. ప్రతి వ్యక్తికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే ప్రక్రియ చేపట్టినాము. ఎవరైతే అర్హత ఉంటుందో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది. ఎస్సీ ఎస్టీలకి అదనంగా 1 లక్ష రూపాయలు ఇచ్చి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము.